पुरा दयार सागर ए दासे करुणा करी। ओ हे वैष्णव ठाकुरा दयार सागर ए दासे करुणा करी। दिया पद छाया सुदो है आमाया तुम्हार चरण धोरे। दिया पद छाया सुद है आमाया तुम्हार चरण धोरे। छाया बेगा दो में छाया दोषा सोदी छाया गुण देहो दासे। छाया सत्संग देहो है आमारे बोसे संगे राशे। एकाकी आमारा नाही पाया बाला हरि नामा संकीर्तने। तुम्हें कृपा कोरी श्रद्धा बिंदु दिया देहो कृष्ण नाम धने। कृष्ण से तुम्हारा कृष्ण देते पारो तुम्हारा शक्ति आचे। अमित कंगाल कृष्ण कृष्ण बोले धाय तव पाचे पाचे। अमित कंगाल कृष्ण कृष्ण बोले धाय तव पाचे पाचे। ఓ వైష్ణవ ఠాకుర ఓ దయాసాగర నీ సేవకుడనైన నా యందు కరుణ చూపి నీ పాదపద్మ ఛాయలో నన్ను పునీతుని చేయము. నేను అణుకువతో మీ చరణములనే ఆశ్రయించి ఉన్నాను. దయచేసి నా 6 రకాల ఉద్రేకాలను అనగా ఎక్కువ తినుట, ఎక్కువ పని చేయుట, ఎక్కువ మాట్లాడుట, నియమములు ఉల్లంఘించుట,
ఎక్కువ సహవాసములు చేయుట అత్యాశ నియంత్రింపజేసి నన్ను పరిశుద్ధిని చేయము. నీ సేవకునికి 6 మంచి లక్షణాలను అనగా ఉత్సాహము, ధైర్యము, నిశ్చయము, సరైన నడవడిక, భౌతిక సహవాసములను విడుచుట, భక్తులతో స్నేహము ప్రసాదింపుము. నాకు 6 రకాల సత్సంగాన్ని అనగా బహుమానము ఇచ్చుట, పుచ్చుకొనుట, అంతరంగిక విషయములు చెప్పుట, తెలుసుకొనుట, కృష్ణ ప్రసాదము పంచుట, స్వీకరించుట ప్రసాదింపుము. నేను నీ సహవాసము లభిస్తుందనే ఆశతో ఇక్కడ కూర్చొని ఉన్నాను. ఒంటరిగా హరినామ సంకీర్తన చేసే శక్తి నాకు లేదు. కాబట్టి నేను మిమ్మలను అర్థిస్తున్నాను. నా యందు దయ ఉంచి అణువంత విశ్వాసాన్ని, కృష్ణనామ ధనాన్ని ప్రసాదింపుము. శ్రీకృష్ణుడు నీవాడు, నీవు నాకు శ్రీకృష్ణుడిని ఇయ్యగలవు. మీ శక్తి అటువంటిది. నిజానికి నేను దౌర్భాగ్యుడను. కృష్ణ కృష్ణ అంటూ రోధిస్తూ నీ వెంట పరిగెడుతున్నాను. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామినితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण. హరే కృష్ణ. అందరికీ భక్తులందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం. ముఖ్యంగా మనం ఇక మీదట తరచుగా క్రమం తప్పకుండా ముఖ్యంగా ఎవరైతే పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారి దగ్గర దీక్షను స్వీకరించినటువంటి వాళ్ళు, అలాగే శిక్షణ పొందుతున్నటువంటి వాళ్ళు, హరే కృష్ణ. వినిపిస్తుందా? కొంతమంది మ్యూట్ చేసుకోవాలి, చూడండి. యాదవరత్న ప్రభు మీరు మ్యూట్ చేసుకోవాలి, చూడండి. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మనం తెలుసుకున్నాం ఏమిటంటే ఇనిషియేషన్ అంటే ఆరంభము అని అర్థం. దీక్ష స్వీకరించడం అంటే మన ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమైనట్టు ఒక విధంగా చెప్పాలంటే. పూర్వం కూడా మనం చర్చించడం జరిగింది అనేక సందర్భాల్లో. వాస్తవంగా సాంప్రదాయబద్ధంగా దీక్ష అంటే ఉపనయన సంస్కారాన్ని దీక్ష అని పిలిచేవారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ఎవరైతే ఉన్నారో ఈ 3 వర్గాలకి చెందినటువంటి వారికి ఆధ్యాత్మిక దీక్ష ఆధ్యాత్మిక గురువు ఇస్తూ ఉండేవాడు అనమాట. మరి ఆ సమయంలో ఈ యజ్ఞోపవీతం అనేది దేనికి సంకేతం అంటే రెండవ జన్మ పొందిన దానికి సంకేతం. మొదటి జన్మ మనకి తల్లిదండ్రులు ఇస్తారు. మరి జంతువులకు కూడా మొదటి జన్మ ఉంటుంది, జంతువులకు కూడా తల్లిదండ్రులు ఉంటారు. కానీ ఎవరైతే మానవ జన్మ పొందినటువంటి వారు ఉంటారో వారికి మాత్రమే రెండవ జన్మను పొందే అవకాశం ఉంటుంది. రెండవ జన్మ ఎవరిస్తారు అంటే గురువు మరియు శాస్త్రం. మనకి శాస్త్రం మనకు తల్లి. మరి భగవంతుడిని మనం శాస్త్రం ద్వారా తెలుసుకోగలం. భగవంతుడు మనకి తండ్రి. కానీ భగవంతునికి ప్రతినిధిగా మన ఆధ్యాత్మిక గురువుని, మన ఆధ్యాత్మిక తండ్రిగా మనం స్వీకరిస్తాం అనమాట.
పూర్వం మరి దీక్ష స్వీకరించడం అంటే కేవలం పురుషులకు మాత్రమే దీక్ష అనేది ఉండేది. ఎందుకంటే యజ్ఞోపవీతం అనేది కేవలం పురుషులకు మాత్రమే అనుమతించబడేది. కాబట్టి దీక్ష అంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ బ్రహ్మ గాయత్రిని జపించడం అనేది ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు కలియుగంలో కలవ సూత్ర సంభవ. కలియుగంలో అందరూ కూడా అంటే సాధారణంగా అందరూ జన్మతః శూద్రులై ఉంటారు. కానీ కలియుగంలో జీవితాంతం శూద్రులుగానే ఉంటారు. మనకు శాస్త్రాలు చెప్తున్నాయి, జన్మనా జాయతే శూద్రః అని చెప్పి. అంటే జన్మతః ప్రతి ఒక్కడు శూద్రుడే. సంస్కారాద్ భవేద్ ద్విజః. సంస్కరింపబడడం ద్వారా అతడు ద్విజుడవుతాడు, సంస్కారాలను అనుసరించడం ద్వారా. వేదపాఠాద్ భవేత్ విప్రః. వేదపఠనం చేయడం ద్వారా విప్రుడవుతాడు. బ్రహ్మజానాతీతి బ్రాహ్మణః అని చెప్పన్నారు. బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నవాడు బ్రాహ్మణుడవుతాడు అని చెప్పి చెప్పబడింది. కాబట్టి సంస్కారాత్ భవేత్ ద్విజః అని చెప్పన్నారు. అంటే సంస్కరింపబడడం ద్వారా వ్యక్తి ద్విజుడవుతాడు. మరి కలియుగంలో ఏమిటి ఆ సంస్కారం అంటే అదే మనకి మంత్రదీక్ష అన్నమాట. అయితే పూర్వం మంత్రదీక్ష అంటే ఏదైతే ఆ ప్రామాణికమైనటువంటి పరంపరలో ఏదైతే హరినామం మంత్రం వస్తుందో దానితో పాటుగా మరి ఈ బ్రహ్మ గాయత్రిని జపించడం అనేది కూడా ఉండేది. కానీ ఇప్పుడు మనం ప్రస్తుతం కలియుగంలో ఉన్నాం. కలియుగంలో పరిస్థితులన్నీ కూడా దిగజారిపోయినాయి. అంటే ఎలా దిగజారిపోయినాయంటే జన్మనా జాయితే శూద్రః, అది అందరికీ తెలిసిందే. పుట్టుకతో అందరూ కూడా శూద్రులే అని చెప్పి. కానీ సంస్కరింపబడడం ద్వారా వాళ్ళు పూర్వం ద్విజులు అయ్యేవారు. కానీ కలియుగంలో ఎవరు కూడా సంస్కరింపబడడం లేదనమాట. ఇంకా చెప్పాలంటే మరొక విషయం, గర్భాధాన సంస్కారం అనేటువంటిది ఒకటి ఉంది మనకి. అంటే తల్లిదండ్రులు వాళ్ళు శుభప్రదమైనటువంటి చైతన్యంతో శుభప్రదమైనటువంటి సమయంలో ఒక మంచి ఆత్మకు జన్మనివ్వడం కోసం. ఎందుకంటే శాస్త్రాలు చెప్తున్నాయి, ఎవరైతే ఊర్ధ్వలోకాల్లో పుణ్యకార్యాలు చేసి ఊర్ధ్వలోకాల్లో దేవతలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భూమిపై జన్మించడం కోసం వేచి చూస్తూ ఉంటారు. అందుచేత ఈ గర్భాధాన సంస్కారం అనేది చేయడం ద్వారా ఆ విధంగా స్వర్గంలో భోగాలను అనుభవించి వారి పుణ్యం క్షీణించిన తర్వాత ఎవరైతే పతనం చెందడానికి లేదా వారు భక్తుల యొక్క కుటుంబాల్లో జన్మించడానికి ఎదురు చూస్తూ ఉంటారో వారికి అవకాశాన్ని ఇవ్వడం కోసం చేసేదే గర్భాధాన సంస్కారం అన్నమాట. అందుచేత గర్భాధాన సంస్కారం అనేది అందరూ కూడా చేస్తూ ఉండేవారు పూర్వం. కానీ కలియుగంలో ఈ గర్భాధాన సంస్కారం అనేది జరగడం లేదు. ఎందుకంటే దాంపత్యం రతిమేవహి అని చెప్పబడింది శాస్త్రాల్లో. అంటే కేవలం మైథున సుఖం కోసం మాత్రమే ఇప్పుడు వివాహం అనేది జరుగుతూ ఉంది, ఒక ఒప్పందంలాగా. మరి ఇలాంటి పరిస్థితుల్లో గర్భాధాన సంస్కారం లేకుండా జన్మించినటువంటి వాళ్ళు, అది చాలా శోచనీయమైనటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎలా ఉద్ధరించాలి? కలియుగంలో ఎవరు కూడా సంస్కారాలను పాటించడం లేదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనేటువంటి 4 వర్ణాల్లో ఒక్కొక్క వర్ణానికి అందరికంటే ఎక్కువగా బ్రాహ్మణులకు అత్యధిక శాతం సంస్కారాలు అనేవి ఉంటాయి. తర్వాత క్షత్రియులకు, తర్వాత వైశ్యులకు, ఈ విధంగా. మరి శూద్రునికి వివాహ సంస్కారం అని చెప్పబడింది. శూద్రునికి కూడా సంస్కారం ఉంది, వివాహం అనేది ఒక సంస్కారం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనకి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మనం చూసినట్లయితే, భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపిష్యు పాపయోనయః. ఓ పార్థ, అర్జున, మాం హి అంటే నన్ను మాత్రమే, వ్యపాశ్రిత్య ఆశ్రయించినటువంటి వాళ్ళు, మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపిష్యు పాపయోనయః, వాళ్ళు పాపయోనులైనప్పటికీ కూడా. ఎవరిని పాపయోనులు అని చెప్పున్నారు? స్త్రియో వైశ్యస్తథా శూద్రః తేపి యాంతి పరాంగతిం. స్త్రీలు, వైశ్యులు, అలాగే శూద్రులు ఈ విధమైనటువంటి కుటుంబాల్లో జన్మించినప్పటికీ కూడా వాళ్ళు తేపి యాంతి పరాంగతిం, పుట్టినప్పటికీ కూడా తేపి యాంతి పరాంగతిం, వాళ్ళు పరంధామాన్ని చేరుకోవచ్చు అని కృష్ణుడు చెప్తున్నాడు. ఎందుకంటే కలియుగంలో ఇది ప్రత్యేక అవకాశం. మనకి సత్యయుగంలో అంతా కూడా మనం చూస్తే పరమహంస లాంటివంటి వాళ్ళు ఉండేవారు. అందరూ కూడా బ్రాహ్మణ స్థాయిలోనే ఉండేవారు. కాబట్టి వారికి మాత్రమే శాస్త్రాధ్యయనం అనుమతించబడేది.
త్రేతాయుగానికి వచ్చేసరికి క్షత్రియులు కూడా అనుమతించబడింది. ద్వాపర యుగానికి వచ్చేసరికి వైశ్యులకు కూడా అనుమతించబడింది. ఇక కలియుగానికి వచ్చేసరికి శూద్రులు కూడా అనుమతించబడిందనమాట. అంటే కలియుగంలో శూద్రులు కూడా పరమగతిని పొందవచ్చు. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడికి మనం పూర్తిగా శరణాగతి పొందినట్లయితే. మరి ఈ పరిస్థితి కారణం చేత మనకి కలియుగంలో మన ఆచార్యులు ఏం చేశారంటే, ముఖ్యంగా బ్రహ్మమధ్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆచార్యులు ఈ దీక్ష అనేటువంటి ప్రక్రియని 2 విడతలుగా మార్చారనమాట. ఒకటి హరినామ దీక్ష, ఇంకొకటి బ్రాహ్మణ దీక్ష అనేటువంటిది. పూర్వం దీక్ష అంటే ఒకటే. పూర్వం దీక్ష అంటే బ్రహ్మగాయత్రి పొందినటువంటి దీక్ష. అది కూడా పురుషులకు మాత్రమే లభించేది. స్త్రీలకు దీక్ష ఉండేది కాదు. ఎందుకంటే స్త్రీలు ఏ విధంగా ఉద్ధరింపబడేవారంటే తమ యొక్క దీక్షితుడైనటువంటి పతిని సేవించడం ద్వారా వారు ఉద్ధరింపబడేవారు. కానీ కలియుగంలో మనం చూస్తే స్త్రీ శూద్ర ద్విజబంధూనాం చూడండి. స్త్రియో వైశ్యస్తథా శూద్ర అని చెప్పినారు. కాబట్టి ఈ ముగ్గురికి కూడా అవకాశం ఇవ్వబడింది. వారు కూడా దీక్ష స్వీకరించవచ్చు అనేటువంటి పద్ధతి. అందుచేత అందరికీ కూడా మనం హరినామ దీక్షను ఇస్తున్నాం. అయితే ఈ హరినామ దీక్ష అనేది మనకి నూతన జన్మ లాంటిది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది మళ్ళీ మనం కొత్తగా జన్మించడం లాంటిది. అంటే ఇది గర్భాధాన సంస్కారం లాంటిది అనమాట హరినామ దీక్ష స్వీకరించడం అంటే. ఎందుకంటే మనకి గర్భాధాన సంస్కారం జరగలేదు ఎక్కువ శాతం మందికి. కాబట్టి వర్ణ సంకరంగా చెప్పబడుతుంది. ఎందుకని కలియుగంలో సంస్కారాలు జరగటం లేదంటే అందరూ కూడా వర్ణ సంకరం. కాబట్టి ఎవరు ఏ వర్ణానికి సంబంధించిన వాళ్ళు తెలియకపోతే ఏ సంస్కారాలు చేస్తాం వాళ్ళకి. అందుచేతనే కలియుగంలో ఏకైక సంస్కారం ఇవ్వబడింది. చైతన్య మహాప్రభు ఇచ్చారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి ఏదైతే నామ సంకీర్తనం ఉందో ఇది అందరికీ కూడా సంస్కారంగా ఇవ్వడం జరిగింది. మరి ఈ సంస్కారం ఎవరు చేయాలి? మనం అంటే తల్లిదండ్రులు చేయాలి మనకి సంస్కారం. అందుకే ఆధ్యాత్మిక గురువు మనకి ఏం చేస్తారంటే ఈ హరినామ దీక్షను ఇస్తారు. అందుకే హరినామ దీక్ష సమయంలో మనకి కొన్ని నియమాలు అందుకే ఉన్నాయి. ఏమిటంటే ముందు మనకి హరినామ దీక్ష జరిగినప్పుడు మనకి నామ సంస్కారం జరుగుతుంది. అంటే మనకి ఇది అసలైన పేరు అన్నమాట. చూడండి, అర్థమవుతుంది కదా. ఇది అసలైనటువంటి పేరు మనకి. ఇప్పుడు ఏదైతే దీక్ష సంబంధంగా మనకి పేరు ఇవ్వబడిందో ఇది అసలైనటువంటి పేరు. కాబట్టి మనం ఈ పేరునే వాడుకోవాలి. సర్టిఫికేట్లలో లీగల్గా పేరు ఉంటే ఉండొచ్చు, దాన్ని వ్యవహారికంగా వాడుతూ ఉంటారు. కానీ వీలైనంత వరకు మనం ఈ పేరునే మనం చెప్పాలన్నమాట. మరి అందరికీ కూడా చాలామంది ఇందులో కొత్తగా దీక్ష తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక మీదట అందరూ కూడా భక్తులందరూ కూడా మరి వారితో ఆ పేరుతోనే సంబోధించేలా అందరూ కూడా చూసుకోండి. అది మనకు గురువు ఇచ్చినటువంటి పేరు. ఎందుకంటే ఇది మనకి నూతన జన్మ అని చెప్పుకున్నాం అందుకే. అలాగే ఇప్పుడు మన గోత్రం కూడా మారుతుంది. ఏమిటి మన గోత్రం అంటే అచ్యుత గోత్రోద్భవస్య. చూడండి, అచ్యుత గోత్రం అవుతుంది. మనం ఎప్పుడైనా ఆలయానికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఈ పూజ జరిగినప్పుడు వాళ్ళ గోత్రం అడిగితే అచ్యుత గోత్రము అని చెప్పాలన్నమాట. అలాగే మనకి పుండ్ర సంస్కారం చూడండి. అందుకే మనకి హరినామ దీక్ష స్వీకరించేటప్పుడు మనం కంటిమాల వేసుకుంటాం, శిఖధారణ చేస్తాం, పురుషులైతే తిలకం ధరిస్తాం. ఇవన్నీ కూడా సంస్కారాలు. దాన్ని నామ సంస్కారం అంటారు. తర్వాత పుండ్ర సంస్కారం జరిగింది మనకంటే ఊర్ధ్వ పుండ్రం ధరిస్తాం మనం. చూడండి, మరి అందరూ కూడా దీక్ష అయిందంటే ఊర్ధ్వ పుండ్రాన్ని ధరించాలి. ఒకవేళ మీరు పనిచేసే ప్రదేశాల్లో ఈ ఊర్ధ్వ పుండ్రం పెట్టుకోవడం అనేది మీకు ఇబ్బందిగా ఉన్నట్లయితే ఏదో ఒక పరిస్థితి కారణం చేత ఆ విధంగా ఉండకూడదు. ఎందుకంటే మరి మహమ్మదీయులు వాళ్ళు గడ్డం పెంచుకుంటారు, వాళ్ళు టోపీ పెట్టుకుని వెళ్తారు. వాళ్ళకి లేని అభ్యంతరం మనకెందుకు అభ్యంతరం చెప్పండి. కాబట్టి సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. మనం దీక్ష స్వీకరించామంటే మన పేరు కూడా మారుతుంది. మనం దాసులం మనం. చూడండి, కాబట్టి అందరూ కూడా ఊర్ధ్వ పుండ్రాన్ని పెట్టుకుని వెళ్ళండి. ఆరంభంలో కొంచెం ఇది ఉండొచ్చు, కానీ అలవాటు అయిపోతుంది అంతే. ఇక లేదంటే మేము చాలా ప్రతికూలమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నామంటే కనీసం నీటితోనైనా సరే తిలకాన్ని ధరించండి. అలాగే 12 ప్రదేశాల్లో తిలక ధారణ చేయడం ప్రతిరోజు కూడా తప్పనిసరి, ఎవరైతే దీక్ష స్వీకరించిన వారందరికీ. కాబట్టి పుండ్ర సంస్కారం జరిగింది. అలాగే మనకి కేవలం ప్రసాదాన్ని మాత్రమే మనం స్వీకరిస్తాం. ఇది ఒక రకమైనటువంటి సంస్కారం అన్నమాట. ఈ విధంగా మనకి నూతన జన్మ లభిస్తుంది. హరినామ దీక్ష స్వీకరించామంటే మనం కొత్తగా జన్మని పొందాం. చూడండి, అలాగే దీన్ని ఇనిషియేషన్ అని చెప్పన్నారు, అంటే ప్రారంభము అని చెప్పన్నారు. కాబట్టి ఇప్పటిదాకా మనం ఏదో ఒక రకంగా చేసి ఉండొచ్చు.
కానీ ఇప్పటి నుంచి చాలా గంభీరంగా మనం ఈ ప్రక్రియని స్వీకరించాలి. అందుకే ప్రారంభము, అందుకే శిక్షణ. చాలా చాలా చోట్ల ఏమనుకుంటారంటే ఇస్కాన్‌లో కూడా చాలామంది ఏమనుకుంటారంటే దీక్ష స్వీకరించడం అనేది ఇక అంతిమం అనుకుంటారు. అంటే లక్ష్యాన్ని చేరుకున్నట్టుగా భావిస్తారు చాలామంది. ఓహ్! మీకు దీక్ష అయిపోయిందా? జీవితంలో మనం ఇంక సాధించేసాం. ఏదో భగవద్ధామం వెళ్ళిపోయినట్టుగా భావిస్తారు. కానీ మనకి శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా, మనకి పరంపర ద్వారా అందుతున్న సమాచారం ఏమిటంటే, దీక్ష ఇప్పుడు మనకి ప్రారంభమైంది మన జీవితం. ఇప్పుడు మన శిక్షణ మొదలవుతుంది. ఇది మనం అర్థం చేసుకోండి. అందుకే ఇప్పుడు ప్రత్యేక తరగతులు కూడా ఏర్పాటు చేస్తాం. అనేకమైనటువంటి విషయాలు మనం నేర్చుకోవాలి. దీక్ష స్వీకరించకముందు అనేకమైనటువంటివి మనం పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ఈ దీక్ష వరకు మీరు రావడానికి 16 మాలలు జపం చేస్తున్నారా లేదా? 4 నియమాలు పాటిస్తున్నారా లేదా? కేవలం భగవత్ ప్రసాదాన్ని తీసుకుంటున్నారా లేదా? ఎందుకంటే హరినామ దీక్ష తీసుకోవడానికి ఇవే కావాల్సినవి. ఏమిటి? 16 మాలలు జపం చేయడం కనీసం, 4 నియమాలు పాటించడం. అందుకే దీక్షా సమయంలో అగ్ని సాక్షిగా మనం వాగ్దానం చేశాం గురువుకి. అందుకే ఆ సమయంలో అడుగుతారు, ఏమడుగుతారు? ఎన్ని మాలలు జపం చేస్తారని అడుగుతారు. అలాగే ఏ నియమాలు పాటిస్తారని అడుగుతారు. మనం వాగ్దానం చేస్తాం అనమాట. కేవలం భగవత్ ప్రసాదాన్ని స్వీకరిస్తాం. ఇవి కనీసమైనటువంటివి. కానీ ఇప్పుడు మనం దీక్ష స్వీకరించాం కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకోవడం మొదలుపెట్టాలి. ఇప్పుడు మన జీవితంలో అనేకమైనటువంటి విషయాలు మనం మార్పు చేసుకోవాలన్నమాట. కాబట్టి ఇప్పుడు ఆరంభమైంది. ఇది అర్థం చేసుకోండి. ఇంతకుముందు వరకు మనం చేసింది ఏమిటంటే, ఇది ఎలా ఉంటదంటే, ఇప్పుడు కోర్సులో చేరాం మనం. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసాం. ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో పాస్ అయ్యాం మనం. ఇది మన ఫైనల్ ఎగ్జామ్ కాదు. ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇది అర్థం చేసుకోండి. దీక్ష స్వీకరించామంటే ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో పాస్ అయ్యాం కాబట్టి మనకి అడ్మిషన్ లభించింది. ఎందులోకి అడ్మిషన్ లభించింది? మన కాలేజీలోకి అడ్మిషన్ లభించింది. ఏమిటా కాలేజీ? బ్రహ్మ మధ్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలోకి మనకి ప్రవేశం లభించింది. ఇది అర్థం చేసుకోవాలి. ఇది అంతిమం కాదు. ఇది ఆరంభం మాత్రమే. సో అందుచేత దీక్ష స్వీకరించామంటే ఇది చాలా బాధ్యతతో కూడుకున్నటువంటి విషయం అనమాట. మరి ఇప్పటి వరకు మనం ఒక విధంగా ఉండుండొచ్చు ఆధ్యాత్మిక జీవితంలో, భక్తులతో ఇవన్నీ కూడా. కానీ దీక్ష స్వీకరించారంటే మన నుండి ఎన్నో విషయాలు ఆశించబడతాయన్నమాట. మన ఆధ్యాత్మిక గురువు ఎన్నో విషయాలు మన నుండి ఆశిస్తారు మనకు దీక్ష ఇచ్చారంటే. అందుచేతనే సాధారణంగా బయట ఏం చేస్తారంటే దీక్ష తీసుకునే వరకు రకరకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లు అవి ఇవి అన్నీ ఇచ్చి, సాధన షీట్లు అవన్నీ ఇచ్చి మొత్తం చేసి ఆ దీక్ష అయిపోయిన తర్వాత ఇంక వదిలేస్తారు అయిపోయిందని. కానీ మన పద్ధతి అలా కాదు. ఇప్పటి నుంచి మొదలు పెడతాం అనమాట. కాబట్టి మీరందరూ కూడా దీక్ష స్వీకరించారు కాబట్టి మా బాధ్యతగా మేము అనేక విషయాల్లో మీకు శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాం. మరి మీరు కూడా చాలా గంభీరంగా పాటించాలి. మరి అందులో భాగంగా ఈరోజు మొదటి తరగతి మనం ప్రారంభించాం కాబట్టి ఈ రోజున మనం పరమ పూజ్య భక్తి వికాస స్వామి గురు మహారాజ్ వారు. అయితే మాకు విన్నపం ఏమిటంటే ఈ సమూహంలో ఒకవేళ ఎవరైనా సరే ఇక్కడ ఈ సమూహంలో లేకుండా మీకు తెలిసి ఒకవేళ వేరే ఎవరి దగ్గర దీక్ష స్వీకరించినా సరే అది సమస్య కాదు. ఒకవేళ పరమపూజ్య భక్తి వికాస స్వామి వారి దగ్గర శిక్షణ స్వీకరిస్తున్నట్లయితే మీకు తెలుసున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వారిని సమూహంలో చేర్చండి. శిక్షణ స్వీకరించాలనుకున్నటువంటి వాళ్ళు ఎప్పటికే వేరే చోటన శిక్షణ స్వీకరిస్తే పర్వాలేదు. ఒకవేళ వారు శిక్షణ అవసరం అనుకున్న వాళ్ళందరినీ కూడా ఇందులో చేర్చొచ్చు. అయితే ఈరోజు మనం పరమపూజ్య భక్తి వికాస స్వామి వారు రచిస్తున్నటువంటి వైష్ణవ సంస్కృతి, సదాచారము మరియు మర్యాద అనేటువంటి గ్రంథం ఇంకా అది వెలువడలేదు. కానీ అందులో కొన్ని వ్యాసాలు ప్రచురించడం జరిగింది. మరి ఒక వ్యాసం నుండి ఈరోజు నేను చదువుతాను. ఇప్పుడు నేను చదవబోయేదంతా కూడా పరమపూజ్య భక్తి వికాస స్వామి గురు మహారాజ్ వారు శ్రీల ప్రభుపాదుల వారు యొక్క బోధనల నుంచి సంకలనం చేసినటువంటి విషయాలన్నమాట. అవన్నీ నేను చదువుతాను. ప్రతిదానికి కూడా మనకి అది ఎక్కడి నుంచి స్వీకరించబడింది అనేది కూడా మనకి చెప్పబడుతుంది. ఇవన్నీ కూడా మనం చూద్దాం. మొట్టమొదట అసలు మనం ఏవైతే 4 నియమాలను మనం అనుసరిస్తున్నామో అది దేని ఆధారంగా అసలు శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఇవ్వడం జరిగింది? ఎవరైనా చెప్పగలరా?
ప్రతిదానికి కూడా శాస్త్ర ప్రమాణం ఉండాలి కదా. భాగవతంలో ఆ, భాగవతంలో ఉమ్, చెప్పింది ప్రభు. ఓకే. భాగవతం స్టార్ట్ అయినప్పుడు ఉమ్, పరీక్షిత్ మహారాజు వెళ్తాడు కదా. ఉమ్, ఆ పరీక్షిత్ మహారాజు కలిపురుషుడికి చెప్పినప్పుడు ఈ ఉమ్, 4 నియమాలు చెప్తాడు ప్రభు. అవును. ఈ 4 నియమాలు ఎవరైతే ఉమ్, అదే ఎక్కడైతే పాటించడో అక్కడ కలిపురుషుడు ఉంటాడు అని అతనికి ఉమ్, వాగ్దానం ఇచ్చే సమయం. అవును. కాబట్టి తెలియని వాళ్ళు మీరు పర్వాలేదు, నోట్ చేసుకోండి. ఇప్పుడు చెప్తాను. శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 17వ అధ్యాయం 38వ శ్లోకం. అలాగే శ్రీమద్ భాగవతం 11వ స్కందం 5వ అధ్యాయం 11వ శ్లోకం. ఈ 2 ప్రదేశాల్లో ఇవ్వబడినటువంటి బోధనలను అనుసరించి శ్రీల ప్రభుపాదుల వారు ఈ దీక్ష వ్రతం అనేటువంటి దాన్ని స్థాపన చేశారు మన యొక్క సంస్థలో. ఏమిటంటే శిష్యులు కాబోయే శిష్యులందరూ కూడా ఈ 4 విధి నియమాలు అనుసరించాలి అని. ఇది మొదటి విషయం మనం తెలుసుకోవాలి. భాగవతం 1, 17, 38, అలాగే 11, 5, 11. అది మీరందరూ కూడా ఈ నెంబర్స్ చెప్తున్నాను మీకు. మీరందరూ కూడా ఒకసారి చదవండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఖాళీ చూసుకొని ఒకసారి ఇప్పుడు నేను చెప్పిన 2 అనువాద భాష్యాలు చదవండి అందరూ కూడా. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఇప్పుడు నేను చదవబోయేవన్నీ కూడా ప్రభుపాదుల వారు చెప్పినవే. నేను ఇవన్నీ కూడా ప్రతిదానికి కూడా ప్రస్తావన ఎక్కడుంది ఏమిటనేది కూడా ఉంది. కానీ ఇప్పుడు నేను కేవలం చదువుకుంటూ వెళ్తాను, అందరూ కూడా వినండి. ధార్మిక జీవనం యొక్క ఆరంభం అంటే ఏమిటంటే నిషేధించబడినటువంటి ఈ 4 విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టడం. ఏమిటవి? అక్రమ మైథున జీవనం, మాంసాహారము, జోదము, అలాగే మత్తు పదార్థాలు స్వీకరించడం. ఇది ఒక ప్రస్తావన. రెండవది ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రభుపాదుల వారు? ధార్మిక జీవనం యొక్క ఆరంభం అంటే ఈ 4 అని చెప్పి అంటున్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి, ధార్మిక జీవనం యొక్క ఆరంభం ఈ 4 అంటున్నారంటే ఒకవేళ ఎవరైనా ఈ 4 నియమాలు పాటించకుండా మేము ధార్మిక జీవనాన్ని అవలంబిస్తున్నాము అని అంటే అది కేవలం దాన్ని ఏమనాలి మనం దాన్ని? కపటత్వం అని చెప్పి అనాలన్నమాట. ఎందుకంటే ఈ 4 నియమాలు పాటించకుండా అసలు ధార్మిక జీవనం అనేది ఆరంభం కాదు. ఇది అర్థం చేసుకోవాలి. ఓకేనా? రెండవది, మన కృష్ణ చైతన్య ఉద్యమంలో మనం కోరేది ఏమిటంటే, కనీస అర్హత ఏమిటంటే వ్యక్తి ఈ పాప జీవనపు 4 స్తంభాలను విడిచిపెట్టడానికి అంగీకరించాలి, సిద్ధపడాలి. ఏమిటవి? అక్రమ మైదనం, మాంసాహారం, మత్తు పదార్థ స్వీకరణ, అలాగే జోదము. ఇది ఒక ప్రస్తావన. తర్వాత ఈ సూత్రాలను సకల దేశకాలమాన పరిస్థితులలోనూ పాటించాలి. చూడండి ప్రభుపాదుల వారు చెప్తున్నారు. దీనికి ఈ 4ంటికి ఏ విధమైన మినహాయింపులు లేవు అని చెప్పి అంటున్నారు. ఈ నియమాలను ఎక్కడైనా సరే, ఏ కాలంలో అయినా, ఏ ప్రదేశంలో అయినా, ఏ సందర్భంలో అయినా సరే అనుసరించాల్సిందే. ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఏమంటున్నారు? మీరు వాగ్దానం చేశారు ఎప్పుడైతే దీక్ష తీసుకున్నప్పుడు, ఏమనంటే అక్రమ మైథున సంబంధం పెట్టుకోము అని. కానీ ఇంకా మీరు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోతే, మీ ఆధ్యాత్మిక గురువుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని, అప్పుడు మిమ్మల్ని మీరు ఒక భక్తునిగా మరియు శిష్యునిగా పిలుచుకోవడంలో ఏమిటి ఉపయోగం? అది కేవలం నటించడం మాత్రమే. కాబట్టి మీరు ఈ విధంగా ఆలోచించండి. ఏమని? నేను నా ఆధ్యాత్మిక గురువుకి వాగ్దానం చేశాను, ఇప్పుడు నేను ఆ వాగ్దానాన్ని ఎలాంటి మినహాయింపు లేకుండా అంగీకరించాలి, లేదంటే నన్ను నేను శిష్యుడిగా పిలుచుకోవడంలో అర్థం లేదు. కానీ మిమ్మల్ని మీరు శిష్యుడిగా పిలుచుకుంటూ కృష్ణుణ్ణి ఆ శిష్యునిగా సేవ చేయాలనుకుంటే అప్పుడు మీరు ఖచ్చితంగా అన్ని పరిస్థితులను కూడా ఈ 4 మౌలికమైనటువంటి పాప సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టాలి, ఎలాంటి మినహాయింపులు లేకుండా. ఇది ఒక ప్రస్తావన. తర్వాత ఈ నియమాలను ఉల్లంఘించడం అనేది పాపం. అలాగే ఇంకేం చెప్తున్నారు? ఎవరైతే ఈ పాపకృత్యాలను తెలిసి కూడా చేస్తారో వారు భగవంతుడి భక్తునిగా ఉండడానికి వారికి అర్హత లేదు అని చెప్పి అంటున్నారు. చూడండి, ఎవరైతే తెలిసి ఈ నియమాలను ఉల్లంఘిస్తారో, ఎవరైతే తెలిసి ఈ పాపకృత్యాలకు పాల్పడతారో వారు భగవద్భక్తుడిగా ఉండడానికి వారికి అర్హత లేదు అని చెప్పి అంటున్నారు. వారు పనికిరారు అని చెప్పి అంటున్నారు. భగవద్భక్తునిగా ఉండడానికి పనికిరారు. ఇది ఒక ప్రస్తావన. తర్వాత ఈ 4 ముఖ్యమైనటువంటి పాపకృత్యాలు 4
అంటే మౌలికమైన ధార్మిక సూత్రాలను నాశనం చేస్తాయి. ఏమిటి మౌలికమైనటువంటి ధార్మిక సూత్రాలు? తపస్సు, శౌచము, దయ మరియు సత్యము అనేటువంటి 4గింటిని కూడా ఇవి నాశనం చేస్తాయి. అందుచేత ఈ సూత్రాలను ఈ సూత్రాల విషయంలో మనం ఎప్పుడు రాజీ పడకూడదు. మరొకటి తర్వాత కృష్ణ చైతన్యవంతులు అవ్వడం అంటే అతడు ఈ పాపకృత్యాలను విడిచిపెట్టాలి. అక్రమ మైదున జీవనంలో పాల్గొనకూడదు, మాంసాహారం స్వీకరించకూడదు, మత్తు పదార్థాలు స్వీకరించకూడదు, జూదమాడకూడదు. ఈ 4 పాప జీవనానికి 4 స్తంభాలు. కనుక జనులు వీటిని విడిచిపెట్టడానికి సిద్ధంగా లేరు. కానీ మనం ఈ విషయంలో ఏ విధంగానూ రాజీ పడకూడదు. మీరు మీ పాప జీవనాన్ని కొనసాగిస్తూనే ఉండండి. అదే సమయంలో మీరు కృష్ణ చైతన్యవంతులు అవ్వడానికి అనుమతిస్తాను లేదు. మనం ఆ పని చేయలేం. ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదు. మీరు ఈ పాప జీవనాన్ని విడిచిపెట్టాల్సిందే తప్పనిసరిగా. ఎందుకంటే మీరు ఈ పాప కృత్యాల్లో పాల్గొంటూ కృష్ణ చైతన్యవంతులు అయ్యే అవకాశం లేదు. మరి మీరు ఎందుకు ఆర్భాటంగా ఉంటారు? అంటే మీరు ఎందుకు నటించాలి? ఆ విధంగా ఆర్భాటం చేయడంలో ఎలాంటి ప్రయోజనం లేదు చెప్తున్నారు ప్రభుపాదులు. తర్వాత మరొక ప్రస్తావన. అందుచేత అన్ని విధములైనటువంటి మత్తు పదార్థాలు, చివరికి సిగరెట్లు తాగడం, పొగాకు నమలడం, లేదా టీ తాగడం, వీటన్నిటినీ కూడా నిషేధించాలి. మరొకటి ఇతర మత్తు పదార్థాలు అంటే ఏమిటి? మద్యం, అలాగే సైకోట్రాపిక్ డ్రగ్స్ అంటే క్యాన్నబిస్ అంటే గంజాయి, లేకపోతే అలాంటి పదార్థాలు, కిళ్ళీలు, వక్క పొడి, కాఫీ, అలాగే సాఫ్ట్ డ్రింక్స్ అంటే ఇప్పుడు మనకి చూడండి 7 అప్, లేకపోతే స్ప్రైట్, లేకపోతే రకరకాల కోకోకోలా, పెప్సీలు, రకరకాల ఏవైతే ఉన్నాయో, అలాగే ఇతర పదార్థాలు ఎలాంటివి చాక్లెట్, ఇవన్నీ కూడా కృత్రిమమైనటువంటి ప్రేరకాలను కలిగి ఉంటాయి. అంటే కెఫీన్ పదార్థాలు కలిగి ఉంటాయి. చాలామంది చాక్లెట్లు తినవచ్చు అనుకుంటారు. ఈ సాఫ్ట్ డ్రింక్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిలోనూ, చాక్లెట్లలోనూ, వీటన్నిటిలో కూడా కృత్రిమ ప్రేరకాలు అంటే కెఫీన్ అనేటువంటి పదార్థం ఉంటుంది. కాబట్టి దాన్ని మనం విడిచిపెట్టాలి అని చెప్పి అంటున్నారు. దాని గురించి చెప్పడం జరిగింది. తర్వాత ఓకే, తర్వాత అక్రమ మైథునం అంటే వివాహ సంబంధంలో కాకుండా, అంటే కృష్ణ చైతన్యవంతులైనటువంటి సంతానాన్ని కనడం కోసం కాకుండా ఇతర ఏ ప్రయోజనార్థం మైథున కలాపాల్లో పాల్గొన్నప్పటికీ దానిని అక్రమ మైథునం అని అంటారు. వివాహేతర సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి స్థూలముగా పాపకృత్యాలు. అవి ఆధ్యాత్మిక పురోగతిని నాశనం చేస్తాయి. అందుచేత వాటిని మనం కనీసం పరిగణించకూడదు కూడా అని చెప్పుకుంటున్నారు. వివాహేతర సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి స్థూలమైనటువంటి పాపకృత్యాలు. అవి ఆధ్యాత్మిక పురోగతిని నాశనం చేస్తాయి. అందుచేత వాటి గురించి కనీసం ఆలోచించకూడదు కూడా. అలాగే గర్భస్థ శిశు హత్య అంటే అబార్షన్, అలాగే గర్భ నిరోధకములు అంటే కాంట్రసెప్షన్, అలాగే సంతానం కలగకుండా కృత్రిమమైనటువంటి విధానాలు పాటించడం, ఇవన్నీ కూడా పాపకృత్యములు. అలాగే హస్తమైథునం లేదా హస్తప్రయోగం అనేటువంటిది కూడా అక్రమ మైథునమే. ఎందుకంటే అది అనవసరముగా ఏం చేస్తుంది? చాలా విలువైనటువంటి ఏదైతే ద్రవ్యం ఏదైతే ఉందో దాన్ని వృధా చేస్తుంది. అలాగే చైతన్యాన్ని మలినం చేస్తుంది. తర్వాత మరొక ప్రస్తావన. అలాగే వెల్లుల్లి మరియు ఉల్లి, అలాగే మాంసము, చేపలు, గుడ్లు, ఇవన్నీ కూడా భక్తులకు నిషేధించబడ్డాయి. అభక్తుల చేత వండబడినటువంటి ఆహారం కూడా నిషేధించబడింది. భక్తులు కేవలం కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరిస్తారు. అంటే ప్రత్యేకించి భగవంతుని యొక్క ఆనందం కోసం వండబడినది, అలాగే భగవంతుడికి నివేదన చేసినది ప్రేమతోటి, భక్తితోటి. శ్రీల ప్రభుపాదుల వారు ఒకసారి వివరించారు ఈ 4 నియమాల గురించి చెబుతూ. ఏమన్నారంటే ఒకానొక నిషేధం ఏమిటంటే కృష్ణుడికి అర్పించినది ఏదైనా సరే దాన్ని మీరు స్వీకరించకూడదు అని చెప్పి. ఇక శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు జూదం అనే దాన్ని ఈ విధంగా దానికి నిర్వచనం చెప్పారు. ఏమని చెప్పారు నిర్వచనం? పేకాట ఆడడం, అలాగే చదరంగం ఆడడం. చూడండి,
భక్తివినోద ఠాకూర్ వారు చెప్పింది. పేకాట ఆడడం, చదరంగం ఆడడం, అలాగే ఆహ్, పాచికలాడడం, డైస్ అంటే పాచికలాడడం, చెక్కర్స్ అంట. అదేంటో మరి నాకు తెలీదు. మీకేమైనా తెలుసా? చెక్కర్స్. ఇలాంటివేవో ఉన్నాయట. ఇవన్నీ కూడా జూదం అనేటువంటి కోవలోకొస్తాయి. మరి ఈ ఆధునిక రోజుల్లో ఈ లాటరీ అనేది ఏదైతే ఉందో, లాటరీ అది కూడా జూదమే. మనం నల చరిత్ర, యుధిష్ఠిరుని చరిత్ర, దుర్యోధను యొక్క చరిత్ర, అలాగే శకుని యొక్క చరిత్ర చూసినట్లయితే, వాటిని చర్చించినట్లయితే మనం చూడొచ్చు. ధనాన్ని మోసం చేయడం ద్వారా, అలాగే అంటే ఈ జోదం జరిగే ప్రదేశంలో దొంగలించడం ద్వారా, మోసం చేయడం ద్వారా ధనాన్ని సంపాదించాలనుకుని చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, అవి ఏ విధమైన తీవ్రమైన యుద్ధాలను, నాశనాన్ని తీసుకువస్తాయో మనం చూడవచ్చు. భక్తివినోద ఠాకూర్ వారు అంటున్నారు. ఈనాటికి కూడా ఈ జోదశాలలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతోమంది జనుల యొక్క ధార్మికతను, ఆర్థిక ప్రగతిని, ఇంద్రియ భోగాన్ని, అలాగే మోక్షాన్ని నాశనం చేస్తున్నాయి. అంటే ధర్మార్థ కామ మోక్షాలని నాశనం చేస్తున్నాయి జోదశాలలు. ఎవరైతే జోదంలో పాల్గొంటారో వాళ్ళు ఖచ్చితంగా బద్ధకస్తులుగా మారతారు. అలాగే వాళ్ళు జగడాల మారులుగా మారిపోతారట. చూడండి, గొడవలు పడడానికి ఇష్టపడతారట. వాళ్ళు ఏ విధమైనటువంటి ధార్మిక కార్యాలను లేదా పుణ్యకార్యాలను చేయలేరు జోదం ఆడేవారు అని చెప్పుకుంటున్నారు. అలాగే జోదం అనేటువంటి దానిలో చివరికి చిన్న చిన్న వాటి కోసం పందాలు కాయడం కూడా ఉంటుంది. శ్రీల ప్రభుపాదుల వారు ఊహాజనితమైనటువంటి వ్యాపార కలాపాలను కూడా జోదం అని చెప్పారు. చూడండి, శ్రీల ప్రభుపాదులు వారు ఏమంటున్నారు? ఊహాజనితమైనటువంటి వ్యాపార కార్యాలు కూడా. అన్ని వ్యాపారాల్లో కూడా ఎంతో కొంత రిస్క్ అనేది ఉంటుంది. అంటే కొంత మనం ఊహించలేమన్నమాట. అనూహ్యంగా ఏదైనా జరగవచ్చు. కొంత నష్టం అనేది ఉంటుంది ప్రతి వ్యాపారంలో కూడా. కాబట్టి ఎలాంటి వ్యాపారాల్లో అయితే వ్యక్తి చాలా కొద్దిపాటి పెట్టుబడి పెట్టి పెద్ద ఎత్తున లాభాన్ని ఆశిస్తాడో, అంటే అత్యంత నష్టం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే మార్కెట్ ఫ్లక్చువేషన్స్, అంటే ఈ మార్కెట్లో, షేర్ మార్కెట్లో వచ్చేటువంటి ఫ్లక్చువేషన్స్ వల్ల ఏవైతే వస్తాయో ఇవన్నీ కూడా జోదంగా పరిగణించబడ్డాయి. ఇక్కడ చెప్పబడింది అంటే స్వయంగా ప్రయత్నం చేయకుండా, అంటే ఏం కష్టపడక్కర్లేకుండా ఊరికే కొద్దిగా పెట్టుబడి పెట్టి పెద్ద ఎత్తున లాభాన్ని పొందుదాం అనేటువంటి రకరకాల వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో, స్టాక్ మార్కెట్లో లేకపోతే అనేక రకాలు ఇంకేవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జోదం కిందకు వస్తాయి. శ్రీల ప్రభుపాదుల వారు ఇంకేమన్నారంటే మెంటల్ స్పెక్యులేషన్ అంటే మానసిక కల్పన, అలాగే అనవసరమైనటువంటి ఆటలు, వీటిని కూడా జోదంగా చెప్పారు ప్రభుపాదుల వారు. అనవసరమైనటువంటి ఆటలు, అలాగే మానసిక కల్పన, ఇవన్నీ కూడా. అందుచేత శ్రీల ప్రభుపాదుల వారు ఇంకా దీక్ష తీసుకున్న భక్తులకి ఏమని చెప్పారంటే, ఖచ్చితంగా సాయంత్రం మరియు ఉదయం ప్రవచనాలకు హాజరు కావాలి, అభక్తులతో ఎక్కువగా కలవకూడదు, అభక్తులు వండినటువంటి ఆహారాన్ని తినకూడదు. ఇక్కడ చూడండి, అభక్తులు వండిన ఆహారాన్ని తినకూడదు. అభక్తులు వండిన ఆహారాన్ని తీసుకెళ్లి కృష్ణుడికి నివేదన చేసినంత మాత్రం అనేది ప్రసాదం కాదు. చూడండి, అలాగే సరదా కబుర్లలో, పనికిరాని కబుర్లలో సమయాన్ని వృధా చేయకూడదు. అలాగే ఇంకేమంటారంటే సమయాన్ని నాశనం చేసే సరదా ఆటలలో నిమగ్నం కాకూడదు. ఎల్లప్పుడూ కూడా భగవంతుని యొక్క దివ్యనామాలను జపించాలి మరియు కీర్తించాలి. మరి శ్రీ చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా ఈ కీర్తన అనేది ఏదైతే ఉందో అదొక్కటే ఈ అభిప్రాయ భేదాలు, అంటే ఈ జగడాలతో కూడినటువంటి ఈ కలియుగంలో ఆత్మసాక్షాత్కారానికి ఏకైక మార్గము అని చెప్పబడింది. చూడండి, ద ఏజ్ ఆఫ్ డిసెన్షన్ అని చెప్పన్నారు. ఏజ్ ఆఫ్ డిసెన్షన్ అంటే ఎవడితో ఏకీభవించడం అనమాట. నలుగురు ఉన్నారంటే నలుగురికి 4 రకాల అభిప్రాయాలు ఉంటాయి. వాళ్ళు భక్తులు కావచ్చు, అభక్తులు కావచ్చు, మొత్తానికి ఏదో ఒక రకం దాని గురించి ఇప్పుడు కూడా వాదోపవాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి యుగంలో ఆత్మసాక్షాత్కారానికి ఏకైక విధానం ఏమిటంటే చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి నామ సంకీర్తనమే. కాబట్టి ప్రతిరోజు కనీసం 16 మాలలు జపం చేయండి, ప్రభువుల ద్వారా చెప్తున్నారనమాట. మరి అత్యంత మౌలికమైనటువంటి సూత్రాలు మాత్రమే కాకుండా, మరి ఎవరైతే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క అనుచరులము అని ప్రకటించుకుంటారో ఆ విధమైనటువంటి భక్తులందరూ కూడా పాటించాల్సినటువంటివి మరికొన్ని ఉన్నాయి. అవేమిటో చూద్దాం. శ్రీల ప్రభుపాదుల వారు వారి లేఖల్లో వీటి గురించి ప్రస్తావన చేశారనమాట. ఇలా చదువుతాను నేను.
మరి వాస్తవంగా చెప్పాలంటే చాలా పెద్ద ఎత్తున ఉంది ఈ చిట్టా అంతా కూడా. కానీ శ్రీల ప్రభుపాదుల వారు దాదాపుగా కొన్ని డజన్ల కొద్దీ ఉత్తరాలు రాశారనమాట తమ శిష్యులకు. ముఖ్యంగా ఇస్కాన్ యొక్క నాయకులకు చూడండి, నాయకత్వం వహించే వారికి డజన్ల కొద్దీ ఉత్తరాలు రాశారు. అందులో ఈ కనీసం 16 మాలలు జపం చేయడం, 4 నియమాలు పాటించడం, కేవలం భగవత్ ప్రసాదాన్ని తీసుకోవడం, ఇవి మాత్రమే కాకుండా ఇంకా అనేకమైనటువంటి ఉపదేశాలు ఇచ్చారట. ఏమిటవి చూడండి ఇక్కడ చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు మంగళారతికి హాజరవ్వాలి, 16 మాలలు జపం చేయాలి. చూడండి ప్రభువుల్లో రాస్తున్నారు, నాయకులకి ఏమని రాస్తున్నారు, మీరు ఖచ్చితంగా కఠినంగా చూడాలి. మీ మీ దగ్గర శిక్షణ పొందుతున్న వారందరూ కూడా ఈ విధి నియమాలను ఖచ్చితంగా పాటించేలా. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేవడం, స్నానం చేయడం, తిలకం పెట్టుకోవడం, మంగళారతికి హాజరవ్వడం, 16 మాలల జపం చేయడం, అలాగే శ్రీమద్ భాగవత తరగతికి హాజరవ్వడం, ఇవన్నీ జరిగేలా చూడండి కఠినంగా అని చెప్పుకుంటున్నారు. మరి ఇదంతా కూడా నా దీక్ష స్వీకరించిన భక్తులందరి యొక్క కర్తవ్యం ఇదంతా అని చెప్పుకుంటున్నారు. ఏమని చెప్పారు చూడండి. ఊరికే 16 మాలలు చెప్పారు, లేదా 4 నియమాలు చెప్పారు, ప్రసాదం ఒకటి చెప్పారు కాదు. ఇక్కడ ఏమన్నారు, ఉదయాన్నే నిద్రలేవడం, స్నానం చేయడం, తిలకధారణ చేయడం, మంగళారతికి హాజరవ్వడం, 16 మాలలు జపం చేయడం, శ్రీమద్ భాగవత తరగతికి హాజరవ్వడం, ఇది నా దీక్షిత భక్తులందరికీ, శిష్యులందరికీ కూడా కర్తవ్యము. వారి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అంటున్నారు. ఎందుకంటే కొంతమంది కొన్ని మందిరాల్లో నాయకులు హాజరవ్వరు అన్నమాట. చాలా చోట్ల చూస్తుంటాం, నాయకులు ఎవరు కూడా రారు మంగళారతికి. కానీ ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు, వెదర్ దే ఆర్ బిగ్ ఆర్ దే ఆర్ స్మాల్, చూడండి, వాళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, రావాల్సిందే. వాస్తవానికి మన ఉద్యమంలో ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదులు, యాక్చువల్లీ ఇన్ అవర్ మూమెంట్ దెర్ ఈజ్ నో సచ్ థింగ్ యాజ్ బిగ్ ఆర్ స్మాల్. మన ఉద్యమంలో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేది లేనే లేదు. ప్రతి ఒక్కరూ ఒక భక్తుడే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ భక్తియుత సాధనను అనుసరిస్తారని ఆశిస్తున్నాం. ఇక్కడ బృందావనంలో నేను నా శిష్యులు మాట్లాడుతున్నటువంటి విధానాన్ని చూసి నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. కాబట్టి రోజు 2 సార్లు ఖచ్చితంగా వాళ్ళు తరగతులకు హాజరవ్వాలి. ఉదయం మరియు సాయంత్రం వారికి వేరే పని ఉండకూడదు. కేవలం కీర్తన చేయడం, జపించడం, నృత్యం చేయడం, అలాగే ఉద్ధరింపబడడం, ఇవే పనులై ఉండాలి. డు నాట్ బి పరమహంస దట్ నౌ ఐ హ్యావెంట్ గాట్ టు హియర్ శ్రీమద్ భాగవతం అండ్ భగవద్గీత. ఎవరు కూడా నేను ఇంకా భగవద్గీత భాగవతం వినక్కర్లేదు, నేను పరమహంస అయ్యానని అనుకోవద్దు. మీ గురు మహారాజు కంటే పెద్ద పరమహంసలుగా మారిపోకండి మీరు అంటున్నారు ప్రభుపాదులు వారు. ఏమన్నారు, డోంట్ బి ఏ బెటర్ పరమహంస దాన్ యువర్ గురు మహారాజా. మీ గురు మహారాజు కంటే గొప్ప పరమహంసలు అయిపోకండి మీరు. ఐ గో అండ్ సిట్ అండ్ ఎంజాయ్ ద లెక్చర్స్ అండ్ హౌ దే ఆర్ పెర్ఫార్మింగ్ కీర్తన. ప్రభుపాదులు వారు అంటున్నారు, నేను స్వయంగా వెళ్ళి వాళ్ళు ఏ విధంగా ప్రవచనాలు చెప్తున్నారు, వాళ్ళు ఏ విధంగా కీర్తన చేస్తున్నారు చూసి నేను ఎంతో మురిసిపోతున్నాను. కాబట్టి నేను కూడా చేస్తున్నాను, కాబట్టి మీరు కూడా చేయాల్సిందే. యూ మస్ట్ ఆల్సో డూ అని చెప్పి అంటున్నారు. ఇంకేం చెప్పారు, ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో, అన్ని ప్రదేశాల్లో అని చెప్పారు. ఇది దేనికి ఎవరికి మినహాయింపు లేదనమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఎసెన్షియల్, చూడండి, అత్యావశ్యకమైనటువంటిది, అట్మోస్ట్ ఇంపార్టెన్స్, అత్యంత ముఖ్యమైనటువంటివి. అవి లేకుండా దెర్ ఈజ్ నో స్పిరిచువల్ లైఫ్. ఇవి చేయకపోతే ఆధ్యాత్మిక జీవితమే లేదు. కాబట్టి ఇది అత్యంత ముఖ్యమైనది. ఇవన్నీ కూడా ప్రభుపాదుల ద్వారావే చదువుతున్నాను నేను. కాబట్టి ఇందులో వైఫల్యం కావద్దు. 16 మాలలు జపించడంలో, ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేవడంలో, మంగళారతికి రావడంలో, తరగతులకు హాజరవడంలో, విధి నియమాలను ఆచరించడంలో, ఈ విధంగా మీరన్నీ కూడా పాటిస్తే మీ జీవితం అన్ని ఆందోళనల నుండి విముక్తి కలుగుతుంది అని అంటున్నారు. మరొక ప్రస్తావన, మిమ్మల్ని మీరు పవిత్రంగా ఉంచుకోండి, కృష్ణ చైతన్యంలో స్థిరంగా ఉంచుకోండి. ఏ విధంగా 4 విధి నియమాలను పాటించడం ద్వారా, ఉదయాన్నే లేవడం ద్వారా, మంగళారతికి ప్రవచనాలకి హాజరు కావడం ద్వారా. ఇది అత్యంత ముఖ్యమైనది ప్రభుపాదులు వారు చెప్తున్నారు. మరొకటి, ఉదయాన్నే నిద్ర లేవండి, మంగళారతికి హాజరవ్వండి, ప్రవచనానికి హాజరవ్వండి, 16 మాలలు జపం చేయండి, 4 మౌలిక సూత్రాలను ఆచరించండి. ఇది అత్యంత ముఖ్యమైనది. ఇవి లేకుండా ఆధ్యాత్మిక జీవితమే లేదు. మరొక చోటన చూడండి, ఇక్కడే ఉంటున్నారు, ఆచరణాత్మకమైన సాధన లేకుండా తత్వం నేర్చుకోవడం వల్ల ప్రయోజనం లేదు అని చెప్పి అంటున్నారు. మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో అది మీరు ఆచరణలో పెట్టకపోతే తత్వం నేర్చుకోవడం వల్ల దానివల్ల ప్రభావం ఉండదని చెప్పి అంటున్నారు. ఈ రోజుల్లో బాగా చాట్ జీపీటీలు వచ్చేసాయి. జనం అనుకోవచ్చు, మనకి భక్తులతో సాంగత్యం ఇవన్నీ ఎవరికి కావాలండి, ఏది అడిగినా ఇచ్చేస్తుంది కదా చాట్ జీపీటీ అని చెప్పి. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే,
నువ్వు ఆచరణలో పెట్టకుండా నువ్వు ఎంత తత్వం నేర్చుకున్నా దానివల్ల ప్రభావం ఉండదు. ప్రభుపాదుల వారు చెప్తున్నారు. యెస్, రీడింగ్ మై బుక్స్ విల్ హెల్ప్ యూ. నా పుస్తకాలు చదవడం మీకు సహాయం చేస్తుంది. తత్వం అనేది ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. కానీ మీరు ఆ తత్వాన్ని మందిర కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఆచరణలో పెట్టకపోతే, ప్రభుపాదుల వారు చెప్తున్నారు, నువ్వు భక్తి శాస్త్రి టీచర్ అయి ఉండొచ్చు, భక్తి శాస్త్రి అయి ఉండొచ్చు, భక్తి వైభవం అయి ఉండొచ్చు, భక్తి సార్వభౌమం అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, నువ్వు పెద్ద సీనియర్ డివోటీ అయి ఉండొచ్చు, మందిర నాయకుడు అయి ఉండొచ్చు, ఎవడైనా కావచ్చు. పుస్తకాలు చదవడం వల్ల మీకు సహాయం జరుగుతుంది. తత్వం అనేది ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. కానీ మీరు ఆ తత్వాన్ని ఉదయాన్నే నిద్రలేవడం, మంగళారతికి హాజరవ్వడం, భక్తియుత సేవ చేయడం, వీటిలో పాల్గొనడం ద్వారా ఆచరణలో పెట్టకపోతే కేవలం తత్వాన్ని నేర్చుకోవడం వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు చెప్తున్నారు. తర్వాత మళ్ళీ ఇంకోటి, మరి ఈ సూత్రాలను మనం పాటించకపోతే మన ఆధ్యాత్మిక జీవితం కుంటుపడిపోతుంది. భక్తుణ్ణి ఆధ్యాత్మిక స్థాయి నుండి పతితుడయ్యేటువంటి ప్రమాదంలో పడవేస్తుంది అని చెప్పి అంటున్నారు. మరొకటి ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ విధి నియమాలని ఖచ్చితంగా పాటించడంలో విఫలుడవుతాడో, 4 నియమాలు పాటించడాన్ని కొనసాగించడో, అంటే ఏమిటి, మాంసాహారం తినేస్తూ, అక్రమ వైదనం చేస్తూ, మత్తు పదార్థాలు స్వీకరిస్తూ, జూదం ఆడుతూ ఉంటాడో, ఉదయాన్నే నిద్ర లేవడం. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు, రైజింగ్ ఎర్లీ బిఫోర్ 4. అందరూ విన్నారు కదా ఇక్కడ ఏం చెప్తున్నారు, రైజింగ్ ఎర్లీ బిఫోర్ 4, 4 గంటలకల్లా ముందు, 4 గంటలకు ముందు నిద్ర లేవకపోతే, మంగళారతికి రావకపోతే, కనీసం 16 మాలలు జపం చేయకపోతే, అప్పుడు అతడి యొక్క ఆధ్యాత్మిక జీవితం అనేది కుంటుపడుతుంది. వారు ఏ సమయంలోనే సరే మాయకి బలిపశువులైపోవచ్చు అని చెప్పి అంటున్నారు. దెర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ ఎనీ టైమ్ హీ మే బికమ్ ఏ విక్టిమ్ ఆఫ్ మాయా. కాబట్టి ఏ సమయంలో అయినా వాళ్ళు మాయకి బలైపోవచ్చు ఇంకా అంటున్నారు. మరి ఈ విధి నియమాలను పాటించకపోతే వాస్తవంగా అసలు ఆధ్యాత్మిక జీవితం అనే ప్రశ్నే లేదు. పతనం అనేది అనివార్యం అవుతుంది అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, నాయకులకి చెప్తున్నారు, ఏమంటున్నారంటే, ప్లీజ్ ఇంప్రెస్ అపాన్ ద ఇనిషియేట్స్ ద నెసెసిటీ ఆఫ్ చాంటింగ్ 16 రౌండ్స్ డైలీ ఆన్ ద బీట్స్ అండ్ ఫాలోయింగ్ ద 4 రిలేటివ్ ప్రిన్సిపల్స్. కాబట్టి దయచేసి 10 రోజు కూడా 16 మాలలు జపం చేయడం, జపమాలపై, చూడండి జపమాలపై, కౌంటర్లపై కాదండి దయచేసి. ప్రభుపాదుల వారు చెప్తున్నారు, చాంటింగ్ 16 రౌండ్స్ డైలీ ఆన్ ద బీట్స్, జపమాలలపై జపం చేయడం యొక్క ఆవశ్యకతను నొక్కి చెప్పండి. 4 నియమాలు పాటించడం యొక్క ఆవశ్యకతను నొక్కి చెప్పండి. పాప జీవనాన్ని విడిచిపెట్టండి. అప్పుడు ఆధ్యాత్మిక జీవితం సులభతరం అవుతుంది. ఈ విధి నియమాలను పాటించకపోతే ఆధ్యాత్మిక జీవితం వాస్తవంగా సాధ్యం కాదు. చూడండి తర్వాత మరొక చోట మళ్ళీ ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉదయాన్నే నిద్ర లేవాల్సిందే, స్నానం చేయాల్సిందే, మంగళారతికి హాజరు కావాల్సిందే, 16 మాలల జపం చేయవలసిందే, ప్రవచనాలకు రావాల్సిందే, విధి నియమాలను ఆచరించాల్సిందే. వీటి విషయంలో ఉదాసీనంగా ఉంటే అప్పుడు ఆధ్యాత్మిక జీవితం అనే ప్రశ్నే లేదు. ఎవరైతే వీటిని స్వీకరించరో ఖచ్చితంగా వాళ్ళు పతనం చెందాల్సిందే. కాబట్టి నాయకులకి ఏం చెప్తున్నారు, మీరు మీ స్వీయ ఉదాహరణ ద్వారా మీరు మీ మిగతా వారికి నేర్పండి, లేకపోతే వాళ్ళు ఎలా నేర్చుకుంటారు అని అడుగుతున్నారు ప్రభుపాద. కాబట్టి ఇలా అనేకమైనటువంటి ప్రస్తావనలు ఉన్నాయి. ఇంకా మిగతావి కూడా చదవడానికి ప్రయత్నం చేస్తాను, సమయాభావం అవుతున్నట్టుంది. తర్వాత ఇంకేమంటున్నారు, తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మంగళారతికి రావాలి. ఇవన్నీ ప్రభుపాదుల ద్వారా చెప్పే మళ్ళీ చదువుతున్నాను. క్రమంగా మనం ఇంకా నియంత్రణ కలిగి ఉండాలి. అలాగే విధి నియమాలను పాటించడంలో మనం కఠినంగా ఉండాలి. చూడండి, వీ షుడ్ బికమ్ మోర్ రెగ్యులేటెడ్ అండ్ స్ట్రిక్ట్ ఫర్ ఫాలోయింగ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఇక్కడ ఏమంటున్నారంటే, వీటితో ఆపడం కాదు, క్రమక్రమంగా మనం ఇంకా నియమాలను పెంచుకోవాలని చెప్పి అంటున్నారు. లేదంటే మనం పతనం చెందుతాం. మరొక పక్కన ఎవరైతే ఈ విధానానికి అంటిపెట్టుకుని ఉంటారో వాళ్ళు మాయ యొక్క దాడి నుండి రక్షించుకోగలుగుతారని చెప్పి అంటున్నారు. చూద్దాం ప్రభుపాదుల వారు ఏమంటున్నారు. రూపగోస్వామి వారు ఈ విధి నియమాలు అనేటువంటి వ్యవస్థని ప్రవేశపెట్టారు. నేను మీకు అవి బోధించాను ఇప్పటికే. ఈ విధి నియమాలు ఏమిటవి, 4 గంటల కంటే ముందుగా నిద్రలేవడం మంగళారతి కోసం, 16 మాలలు జపం చేయడం కనీసం ప్రతిరోజు, పుస్తకాలు చదవడం, అలాగే వీధులలోకి సంకీర్తన చేయడానికి వెళ్ళడం, ప్రతి ఒక్కరికి ప్రచారం చేయడం, అలాగే ప్రసాదాన్ని అర్పించడం, ఇవన్నీ కూడా భక్తియుత సేవా సూత్రాలు. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, మనల్ని
మాయ యొక్క దాడి నుండి రక్షిస్తూ ఎప్పుడూ ఉత్సాహంగా ఉండడానికి తోడ్పడతాయి. తర్వాత అంటున్నారు, ఏమంటున్నారు? వ్యక్తిగత భక్తుల యొక్క అలాగే కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క విజయం ఈ మౌలిక సూత్రాలను పాటించడం ద్వారా వస్తుంది అంటున్నారు. చూడండి, చాలా చాలా ముఖ్యమైన విషయం. ప్రభుపాదుల వారు ఏమంటున్నారు? వ్యక్తిగత భక్తుల యొక్క విజయము, కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క విజయం దేనివల్ల వస్తుందట? ఈ విధి నియమాలను, మౌలికమైన సూత్రాలను ఆచరించడం ద్వారా. అంతేగాని కొత్త కొత్తగా ఏవేవో ప్రచార కార్యక్రమాలను కనుగొనడం ద్వారా, లేకపోతే ఏవేవో మనం ఏమంటారు దాన్ని, మోడర్న్ టెక్నిక్స్ ఏవో ప్రవేశపెట్టడం ద్వారా, అంటే మౌలిక సూత్రాలను వదిలేసి ఏవేవో ఆర్భాటాలు చేసినంత మాత్రాన రక్షింపబడరు అని చెప్పి అంటున్నారు. ఇంకేమంటున్నారు చూడండి, ఎన్నడూ కూడా ప్రతిరోజు 16 మాలల జపం చేయడాన్ని విస్మరించొద్దు, ఉదయాన్నే నిద్ర లేవడాన్ని విస్మరించొద్దు, మంగళారతికి హాజరు కావడాన్ని విస్మరించొద్దు, స్నానం చేయడాన్ని విస్మరించొద్దు, విధి నియమాలను ఆచరించడాన్ని విస్మరించొద్దు. అలా విస్మరించకుండా ఉంటే అన్నీ కూడా విజయవంతం అవుతాయి. అందులో ఎలాంటి సందేహం లేదని చెప్పి అంటున్నారు. కాబట్టి తర్వాత మళ్ళీ చెప్తున్నారు, కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క భవిష్యత్తు చాలా ప్రకాశవంతంగా ఉంది. ఎప్పటి వరకు ప్రకాశవంతంగా ఉంటుందట? ఎవరైతే సో లాంగ్ ద మేనేజర్స్ రిమైన్ విజిలెంట్ దట్ 16 రౌండ్స్ ఆర్ బీయింగ్ చాంటెడ్ బై ఎవ్రీ వన్ వితౌట్ ఫెయిల్. ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ఎప్పటి వరకు ప్రకాశవంతంగా ఉంటుందంటే, ఈ మేనేజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగరూకతతో ఉండి 16 మాలలు జపం చేయబడుతున్నాయి, ప్రతి ఒక్కరు జపం చేస్తున్నారు, విఫలం కాకుండా అని చూసుకున్నంత వరకు, వాళ్ళందరూ కూడా 4 గంటల కంటే ముందే ఉదయాన్నే నిద్రలేస్తున్నారని చూసుకుంటే, మంగళారతికి హాజరయ్యేలా చూసుకుంటే, అప్పుడు మన నాయకులు ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఉత్సాహవంతమైనటువంటి సేవ జరిగే విధంగా అందరూ ఉత్సాహంగా సేవ ఉండేలా. అప్పుడు వ్యక్తిగతంగా విచ్ ఈజ్ ఇండివిజువల్ అండ్ స్పాంటేనియస్ అండ్ వాలంటరీ అని చెప్పి అంటున్నారు. ఇంకేమంటున్నారంటే, మరి వీటిని చూసుకునే విషయంలో ఎలా ఉండాలట అంటే, ఇవన్నీ కూడా ఉత్సాహంగా చేసేలా చూడాలట అందరూ, బలవంతంగా కాదు. బలవంతంగా చేయించాల్సి వచ్చిందంటే వాడు వెళ్ళిపోవడమే. ఏం చేస్తాం మరి? ఇదేమిటిది? అంతా కూడా వాలంటరీ సర్వీస్, ఎంతూజియాస్టిక్. ఇవన్నీ ఉత్సాహంగా పాటించేలా చూడాలంటున్నారు. అందుకని కర్ర పట్టుకుని, రేయ్ నువ్వు వస్తావా రావా, లేచావా లేదా నువ్వు ఇవాళ అని కాదనమాట. ఎందుకంటే ఇది వ్యక్తిగతమైనది, సహజమైనది, స్వతహాగా చేసేటువంటిది. తర్వాత మరొక ప్రస్తావన. మరి మీరు మన యొక్క ఈ స్టాండర్డ్ ప్రోగ్రామ్, అంటే ఈ నిర్దిష్టమైనటువంటి కార్యక్రమానికి మీరు అంటిపెట్టుకున్నట్లయితే, అంటే మళ్ళీ ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ప్రతిరోజు 16 మాలలు జపం చేయడం, ఉదయాన్నే నిద్రలేవడం, మంగళారతికి హాజరవ్వడం, ఇలాంటివి చేస్తే, ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మీరు ఖచ్చితంగా కొనసాగించినట్లయితే భక్తుల మధ్య, అప్పుడు వాళ్ళందరూ కూడా పవిత్రులుగా ఉంటారు. మరి ప్రచారం అనేది పవిత్రంగా ఉంటే సహజంగానే నాయకులు, మేనేజర్లు, అలాగే నిధులు, అంటే ధనం, అన్నీ కూడా కృష్ణుడు మనకి కావలసినంత ఇస్తాడు, ఎలాంటి సందేహం లేకుండా అని చెప్పి అంటున్నాడు. కాబట్టి మీరు విధి నియమాలని చక్కగా పాటిస్తే అప్పుడు విరాళాలు వస్తాయట, అన్నీ వస్తాయట, అన్నీ కూడా కృష్ణుడు నిస్సందేహంగా ఇస్తాడు అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఈ ప్రక్రియ పరిపూర్ణతకు దారితీస్తుంది, ప్రభుపాదుల వారు చెప్తున్నారు. కాబట్టి మరొక చోట మళ్ళీ ఏమంటున్నారంటే, ఈ విధి నియమాలను ఖచ్చితంగా పాటించడంలో మీరు జాగ్రత్త వహించండి, అప్పుడు మీ ఆధ్యాత్మిక జీవితం వర్ధిల్లుతుంది. ఉదయాన్నే నిద్రలేవండి, 16 మాలలు జపం చేయండి, మంగళారతికి హాజరవ్వండి, ప్రవచనాలకు హాజరవ్వండి, అప్పుడు మీ జీవితం పరిపూర్ణం అవుతుంది. మళ్ళొక చోట, మరింకో చోటన, ఉదయాన్నే నిద్రలేవండి, మంగళారతికి హాజరవ్వండి, ప్రవచనానికి హాజరవ్వండి, 16 మాలలు జపం చేయండి, విధి నియమాలను ఆచరించండి పెడత్రోవ పట్టకుండా, అప్పుడు అది మీ ఆధ్యాత్మిక పరిపూర్ణతకు భరోసా ఇస్తుంది. మరొక ప్రస్తావన, పెడత్రోవ పట్టకుండా ఈ విధానాన్ని ఆచరించడం ద్వారా ఏమిటైతే 16 మాలలు జపం చేయడం, 4 విధి నియమాలు పాటించడం, ప్రవచనాలకు హాజరవ్వడం, మంగళారతికి హాజరవ్వడం, ఉదయాన్నే నిద్రలేవడం, ఇవన్నీ చేయడం వల్ల క్రమంగా శుద్ధమైనటువంటి కృష్ణ ప్రేమ తలానికి మిమ్మల్ని తీసుకువెళ్తుంది ఈ పద్ధతి అని చెప్పి అంటున్నారు. ఇవేమీ పాటించకుండా మనం ఏదో గోపీలీలలు, లేకపోతే రాసలీలలు, లేకపోతే కృష్ణుని యొక్క అంతర్గతమైనటువంటి రూప గోస్వామి లేదా సనాతన గోస్వామి రాసిన ఏదో ఉజ్వల నీలమణి ఇలాంటి ఏవో ఉన్నతమైనటువంటి విదగ్ధమాదం ఇలాంటి గ్రంథాలని చదివాం అనుకోండి, ఇవి చదివేసి ఇవి ప్రవచనాలు చెప్పేసి, కానీ ఇవి కనీసమైన నియమాలు పాటించకపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదు. తర్వాత మళ్ళీ చెప్తున్నారు, ద మెయిన్ థింగ్ ఫర్ లీడర్స్ ఈజ్ టు ట్రైన్ అదర్స్ ఇన్ దీస్ స్టాండర్డ్స్ బై సెట్టింగ్ ఏ గుడ్ ఎగ్జాంపుల్. మరి నాయకులకు ముఖ్యమైన విషయం ఏంటట?
మంచి ఉదాహరణ నెలకొల్పడం ద్వారా ఇతరులకు శిక్షణ ఇవ్వడం ఈ విషయాల్లో. మళ్ళీ ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఖచ్చితంగా ఇతరులకు చక్కటి ఉదాహరణగా ఉండాలి. ఎలా? ఈ విధి నియమాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా. ఏమిటవి? 16 మాలలు, మాలపై జపం చేయడం, పుస్తకాలు చదవడం, ఉదయాన్నే నిద్రలేచి మంగళారతికి హాజరవ్వడం వగైరా చేయడం ద్వారా. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సాహాన్ని పొందుతారు. మనం భక్తులను భక్తులకు శిక్షణనివ్వడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అంటున్నారు ప్రభుపాద. ఇంకా తర్వాత చివరిగా అత్యంత ముఖ్యంగా శ్రీల ప్రభుపాద ఎప్పుడు సంతృప్తి చెందుతారంటే, భక్తులు ఈ నియమాలను పాటిస్తున్నారు అని తెలిసినప్పుడు భక్తులు ఈ నియమాలను పాటిస్తున్నట్లుగా ప్రభుపాదుల వారికి తెలిసినప్పుడు ఆయన చాలా ఆనందించేవారట. ఏమంటున్నారో ఆయన చూద్దాం. చివరి ప్రస్తావన. ఐఎమ్ ఆల్సో గ్లాడ్ టు హియర్ దట్ ఇన్ యువర్ టెంపుల్ నో వన్ మిస్సెస్ మంగళారతి. ప్రభుపాదుల వారు ఒక మందిర నాయకుడికి లేఖ రాస్తున్నారు. మీ మందిరంలో ఎవరూ కూడా మంగళారతికి హాజరు కాకుండా ఉండరు అనే విషయం తెలిసి నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ప్రతి ఒక్కరు కూడా స్థిరంగా శాంతియుతంగా ఉన్నారు వారి యొక్క సేవలో. మరి దీన్ని బట్టి నాకు అర్థమయ్యింది ఏమిటంటే, మీ వాళ్ళందరినీ నువ్వు చాలా చక్కగా చూసుకుంటున్నావని నాకు అర్థమవుతుంది. ఇది ఫస్ట్ క్లాస్ మేనేజ్మెంట్, ఇది ప్రథమ శ్రేణి యాజమాన్యం, నిర్వహణ అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. హరే కృష్ణ. కాబట్టి ఇది ప్రభుపాదుల వారు చెప్పినటువంటి కొన్ని విషయాలు. ఇది ఎంతో గంభీరమైనటువంటి విషయం. మరొక ప్రవచనంలో మరొక రోజు మళ్ళీ ఇప్పుడు ఏవైతే చర్చించామో వాటి గురించి ప్రశ్నలు, సందేహాలు, లేకపోతే వాటిని పాటించడంలో వచ్చేటువంటి ఇబ్బందులు భక్తులకు, మరి చేసుకోవాల్సినటువంటి కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సి వస్తే ఏ విధంగా చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం మళ్ళీ మరొక ప్రవచనంలో మళ్ళీ మనం చర్చిస్తాం. మరి ఈరోజు ఇందులో 15 మంది పాల్గొన్నారు. ఎవరెవరు ఈ యొక్క తరగతులు హాజరవుతున్నారనేది కూడా మేము దీన్ని నమోదు చేసుకుంటున్నాం. ఎందుకంటే చాలా ముఖ్యం. ఎందుకంటే దానికి అనుగుణంగానే వారికి శిక్షణ ఇవ్వడం, అలాగే సేవలు వినియోగించడం ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అందరూ కూడా చాలా గంభీరంగా స్వీకరించండి. ఎందుకంటే ఇది మీరు దీక్ష తీసుకున్నారంటే మీరు ఈ పాఠశాలలో చేరారన్నమాట. మరి పాఠశాలలో చేరారంటే చదువుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అందుచేత అందరూ కూడా గంభీరంగా స్వీకరించండి. ఇప్పుడు నేనేం ప్రశ్నలు తీసుకోపోవడం లేదు. మళ్ళీ మీకు మరొక రోజున మళ్ళీ మరొక ప్రవచనం ఉంటుంది. అప్పుడు తర్వాత ప్రవచనం అంతా కూడా చర్చలే ఉంటాయి. కాబట్టి మీకు ఉండేటువంటి సాధనలో మీకు వస్తున్న ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాల్లో మీకు ఎదురవుతున్నటువంటి సమస్యలు, ఇబ్బందులు అవన్నీ కూడా మనం వాటి గురించి చర్చిస్తాం తర్వాత ప్రవచనంలో. అప్పటి వరకు అందరూ కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని జపిస్తూ విధి నియమాలను అనుసరిస్తూ ఆనందంగా ఉండండి. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కీ జయ. పరమ పూజ్య భక్తి వికాస్ స్వామి మహారాజ్ కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.